మే 12వ తేదీ హనుమత్ జయంతి. హనుమంతుడు శంకరుని యొక్క అంశ, వాయుదేవుని యొక్క అంశ, సూర్యుని యొక్క అంశ, అంజనీ మాత యొక్క అంశ. ఇంతమంది దేవతల యొక్క కేంద్ర బిందువే హనుమంతుడు. అనంత శక్తివంతుడు. అంటే 4 యుగాల్లో 4 యుగ ప్రతాప తుమ్హారా అని వింటూ ఉంటాం. అన్ని యుగాల్లో సజీవంగా ఏది కోరితే అది అందించగలిగిన మహాపురుషుడు. హనుమాన్ చాలీసా అనంతమైన బీజాక్షరాలతో కూడినటువంటి శక్తివంతమైన ఆ హనుమాన్ చాలీసా మంత్రం మనందరం వింటూ ఉంటాం. నాశయ రోగహరై సౌపీర జపత నిరంతర హనుమతు వీర. సంకటతే హనుమాన్ చూడాలి అంటే ఆయన ఏ రోగం కూడా స్మరించిన మాత్రాన దగ్గరికి రాదు. భూత పిశాచ నికటన అవి మహావీర జపనామస్తున్నవి. ఎటువంటి భూత పిశాచాలు కూడా పరిగెత్తిపోతాయి. అంతేకాదు సూక్ష్మరూపమైన అష్టసిద్ధి నవనిధి చేదాత అసవర దీన జానకి మా అష్టసిద్ధులు ఏ రూపం కావాలంటే ఆ రూపం ఎత్తి మన కోరికలన్నీ కూడా తీర్చగలిగిన మహాశక్తివంతుడు. అలాంటి వారి యొక్క జన్మదినం రాబోతున్నటువంటి సమయం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని పఠన చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం. మనందరం కూడా శక్తివంతులం కావాలి. ఆనాడు ఒక్క రావణాసురుడు ఉంటే ఒక్క హనుమంతుడు సరిపోయాడు. కానీ వాళ్ళ గ్రామాన వీధిని తయారవుతున్న సమయంలో ప్రతి ఇంట హనుమంతుడు వెళ్ళాలి. అందుకని మనం హనుమాన్ చాలీసాను పఠన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటాను. జై శ్రీరామ్.